ఏబీసీ త్రిభుజంలో ఏబీ భుజము బి వైపుకు డి వరకు పొడిగించబడింది మరియు ఏసీ బీసీ అయిన యాంగిల్ సిఏబి ప్లస్ యాంగిల్ సిబిడి ఎల్లప్పుడూ అని కింద కోణాలు ఇచ్చాడు. అధిక, అల్ప, లంబ, సరళ కోణం అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఇంగ్లీష్లో చూస్తే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏబీ ఈజ్ ఎక్స్టెండెడ్ బియాండ్ బి అప్ టు డి ఇఫ్ ఏసీ ఈక్వల్స్ టు బీసీ దెన్ యాంగిల్ సిఏబి ప్లస్ యాంగిల్ సిబిడి ఈజ్ ఆల్వేస్ యాంగిల్స్ అబ్ట్యూజ్, అక్యూట్, రైట్, స్ట్రైట్ అని చెప్పి యాంగిల్స్ ఇచ్చాడు. మరి ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఇచ్చిన డేటా ప్రకారంగా ట్రయాంగిల్ డ్రా చేసుకుంటామండి. అకార్డింగ్ టు గివెన్ డేటా వి విల్ డ్రా ఏ ట్రయాంగిల్ డ్రా చేసానంటే వాడు బీని డి వరకు ఎక్స్టెండ్ చేసినాడు కాబట్టి బి ఇక్కడ కిందే వేసుకుంటా, ఏ ఇక్కడ వేస్తా, సి ఇక్కడ వేస్తా. ఇప్పుడు బీని ఏం చేసినాడు డి వరకు ఎక్స్టెండ్ చేసినాడు అని చెప్పి అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే ఏసీ వచ్చేసి బీసీకి ఈక్వల్ అన్నాడు, ఏసీ వచ్చేసి బీసీకి ఈక్వల్ అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే సిఏబి యాంగిల్ అనమాట, యాంగిల్ సిఏబి వచ్చేసి అది సిబిడి ఈ రెండింటిని సమ్ చేయమన్నాడు. అంటే అది యాంగిల్ సిఏబి ప్లస్ యాంగిల్ సిబిడి ఈ రెండు సమ్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు వాడు. మరి ఏంటి సమ్ అన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఒక ప్రాపర్టీ ఉంది మనకు ట్రయాంగిల్లో. ఎలా అంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ 2 sides ఆర్ ఈక్వల్ దెన్ దైర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అనమాట. అంటే ఒక ధర్మం ఉంది మనకు త్రిభుజాల్లోనే. ఏ విధంగా అంటే ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానమైతే వాటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా ఏమవుతాయి సమానమవుతాయి. అంటే ఇప్పుడు బీసీకి ఎదురుగా కోణం ఏది ఇది కదా, నెక్స్ట్ దీనికి ఇది, ఈ రెండు ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి అనమాట. మనకు కావాల్సింది ఏమంటే ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ సమ్ కావాలి కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మొత్తం తీసుకుంటాను నేను. అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి, ఈ మొత్తం ఏమవుతుంది మనకి ఇంత 180 అవుతుందని చెప్పని అర్థం. అంటే ఎలా రాస్తా యాంగిల్ సిబిఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఏ ప్లస్ యాంగిల్ సిబిడి ఎంత 180 కదా. ఇది మొత్తం రాసుకున్నా. కానీ మనకు కావాల్సిందేమి సిఏబి సిబిడి అలాగే ఉంది. ఇక్కడ ఏం కావాలి సిఏబి కావాలి. ఎందుకంటే ఈ యాంగిల్ వచ్చేసి దీనికి ఈక్వల్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను దీన్ని రాసుకుంటా. ఇక్కడ ఏది యాంగిల్ సిఏబి రాస్తా, యాంగిల్ సిఏబి ప్లస్ ఇది అలా రాసుకుంటా యాంగిల్ సిబిడి ఎంత 180. సో ఇది వచ్చింది కదా, ఇదే వచ్చింది కాబట్టి ఎంత ఈక్వల్ అది 180 degrees అని చెప్పి అర్థం. మరి ఏ ఆప్షన్ అంటే మనకు వాడు డైరెక్ట్గా ఇవ్వలేవాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే అధిక కోణం, అల్పకోణం, లంబకోణం, సరళ కోణం. మరి 180 ఏమంటాం మనం అంటే సరళ కోణము అంటాము. ఇంగ్లీష్లో వచ్చేసి ఏమి స్ట్రైట్ లైన్ అని చెప్పని చెప్తామన్నమాట. ఇది స్ట్రైట్ యాంగిల్ అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.